సౌందర్య హిందీతో పాటు సౌత్లో అన్ని భాషల్లోనూ నటించారు. మేజర్గా తెలుగులో ఆమె ఎక్కువ సినిమాలు చేశారు. పవన్తో అలాగే మహేష్తోనూ సినిమాలు మిస్ అయ్యాయి. కానీ మరో యంగ్ హీరో ఉదయ్ కిరణ్తో కలిసి సినిమా చేశారు. కానీ అది కూడా ఆగిపోయింది. మరి వీరిద్దరూ కలిసి నటించిన మూవీ ఏంటో తెలుసా? తెలుగు చిత్ర పరిశ్రమలో నాటి నుంచి నేటి వరకు ఎందరో హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. కానీ కొందరు మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోయారు. వారిలో సౌందర్య కూడా ఒకరు. మహానటి సావిత్రి తర్వాత అంతటి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు సౌందర్య. అన్ని రకాల జోనర్స్ లో నటించి దాదాపు 20 ఏళ్ల పాటు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు. చిన్న వయసులోనే అకాల మరణం చెందిన సౌందర్య ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. దక్షిణాదిలోని అందరూ అగ్రనటులతో కలిసి నటించిన అరుదైన ఘనత సౌందర్యది. కెరీర్ లో పీక్స్ లో ఉన్న దశలో పెళ్లి చేసుకున్న ఆమె మరెంతో ఎత్తు ఎదగాల్సింది. కానీ విధి ఆమెను చిన్న చూపు చూసింది. ఎన్నికల ప్రచారానికి వెళ్తూ 2004 ఏప్రిల్ 17న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య దుర్మరణం పాలయ్యారు. సౌందర్య అప్పుడు యంగ్ హీరోలు మహేష్, పవన్లతో సినిమాలు మిస్ అయ్యాయి. డేట్ సెట్ కాక మిస్కాస్టింగ్ అనే కోణంతో కుదరలేదు. అయితే ఉదయ్ కిరణ్ తో కలిసి సౌందర్య సినిమా చేశారు. బాలకృష్ణ దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం ఇది. పాండవుల వనవాసం ఎపిసోడ్ ని ఆధారంగా చేసుకుని ఈ మూవీని తెరకెక్కించారు బాలయ్య. ఈ మూవీ 1-2 షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి. కానీ ఆ సమయంలోనే సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. దీంతో సినిమా ఆగిపోయింది. ఈ సినిమాను షూట్ చేసినంత వరకు ఎడిట్ చేయగా 17 నిమిషాల ఫుటేజ్ వచ్చింది. 2020లో ఫుటేజ్ రిలీజ్ చేయగా భారీ వ్యూస్ వచ్చాయి. అప్పటికే ఉన్న ఫీడ్కి ఇవి సెట్ కాకపోవడంతో దర్శక నిర్మాతలు వాటిని తొలగించారని టాక్.